కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి ప్రజా జీవనం అతలాకుతలమైంది. నైరుతి రుతుపవనాలు కేరళ మీదుగా మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, ఈ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేరళకు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది. మహారాష్ట్ర, కేరళ తీరాల వెంబడి సముద్ర మట్టంలో ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మధ్య గుజరాత్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు భారీ వర్షం అనంతరం కేరళలోని ఎర్నాకుళం ప్రాంతంలో సముద్రం ముందుకు రావడంతో ఆందోళన నెలకొంది. ఎడవనక్కాడ్, నయరాంబళం, నజరక్కల్, చల్లనం పంచాయతీల్లో సుమారు కిలోమీటర్ మేర బుధవారం సముద్రం నీరు చొచ్చుకొచ్చింది. అలల తాకిడికి తీర ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. ఎడవనక్కాడ్లో సుమారు 200 ఇళ్లు నీట మునిగాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పరామర్శకొచ్చిన తహసీల్దార్ను ఆపేశారు. తగిన రక్షణ గోడలు నిర్మించకపోవటం వల్లే ఈ ముప్పు కలిగిందని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. తీవ్ర వర్షాల నేపథ్యంలో కేరళ తీరంలో గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కేరళలోని 6 జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.